స్కూల్లో దొంగలు వస్తున్నారు, అన్ని పాడు చేస్తున్నారు, కొంచెం మా స్కూల్ని పట్టించుకోండి, మా స్కూల్కి ఇంకో టీచర్లను ఇవ్వండి, మేమందరం చదువుకుంటాం మంచిగా, మాకు హెల్ప్ చేయండి సార్. మనం ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇది చూస్తే ప్రభుత్వ పాఠశాల చూడండి, ఒకసారి టాయిలెట్స్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇదిగో ఈ టాయిలెట్స్, ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఏం లేవు. ఏం అంటే జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఇవి పెడతానికి ఒక 2-3 లక్షలు ఖర్చు అయినా ఉంటుంది కదా, కానీ మెయింటెనెన్స్ లేదు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇట్లా ఇది ఒక స్కూల్, ఇది ఒక ప్రభుత్వ స్కూల్లో. ఇక్కడ చూడండి బీర్ సీసాలు, మొత్తం కూడా అసలు ఇక్కడ ఇది ఒక స్కూల్లా లేదు చెప్పాలంటే. పిల్లలకి ఏ మాత్రం ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక బోనస్ ఏంటంటే పక్కన ఒక గంజాయి బ్యాచ్ ఉందంట మొత్తం. ఇక్కడ ఈ గంజాయి బ్యాచ్ ఈ స్కూల్లోకి వచ్చేసి స్కూల్లోకి వచ్చి రోజు సాయంత్రం అయ్యేటప్పటికీ ఇక్కడ బీర్లు తాగి పడేయటం, ఇంకా చెప్పకూడనివన్నీ ఇక్కడ చేయటం. ఇదిగో చూడండి మొత్తం బీర్ సీసాలు అవన్నీ. అరే చిన్నపిల్లలు, మళ్ళీ ఇది హైయర్ ఎడ్యుకేషన్ కూడా కాదండి, చిన్నపిల్లలు ఉండే స్కూలు. చిన్నపిల్లలు ఉండే స్కూల్లో ఇంత దారుణమైన పరిస్థితి. దీనికి ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, మరి కెమెరా ఉందో లేదో అది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. బాత్రూమ్స్ పరిస్థితి చూసారు ఎట్లా ఉందో. రండి స్కూల్ చూద్దాం, రండి ఒకసారి వెళ్ళి. ఎలా ఉంది స్కూలు? బాగుందా? లంచ్ మధ్యాహ్నం బాగుంటుందా? మీ టీచర్ బాగా చెప్తున్నారా? నిజంగా ఏం ప్రాబ్లం లేదా మీకు ఇక్కడ? చెప్పు, ఏం ప్రాబ్లం లేదా? ఫుడ్ అంతా రోజు ఏం పెడుతున్నారు? ఏం తిన్నావు ఇవాళ? లేదా మామూలుగా రోజు ఏముంటుంది? మార్నింగ్ రోజు ఏం వెళ్తలేదు, ఒకటి లంచ్ టైం లంచ్ వెళ్తాం. లంచ్లో ఏముంటాయి? లంచ్లో అన్నం, ఇంటర్వెల్. లంచ్లో ఎగ్, అన్నం, ఇంకా టమాటా కర్రీ. టీచర్లు ఏం చెప్తున్నారు? పాఠాలు. ఎంతమంది ఉన్నారు టీచర్లు మీకు? 3 టీచర్సా? 3 టీచర్స్. బాగా చెప్తున్నారా? బాగా చదువుకుంటున్నారు అందరూ? ఏమవుతారు అందరూ పెద్దయ్యాక? టీచర్ అవుతారు అందరూ. వెరీ గుడ్. ఇంజనీర్ అవుతావా నువ్వు? సూపర్. మీరు చెప్పండి, అంటే ఇక్కడ మేము విని తెలుసుకొని వచ్చాము ఈ ఏరియాకి. పర్టికులర్గా ఒక బ్యాచ్ ఆఫ్ గంజాయి పీపుల్ వచ్చి మొత్తం పాడు చేస్తున్నారని చూసాం. మేము కూడా స్కూల్ ప్రాంగణంలో బీర్ సీసాలు పడేసి ఉంటాం, అవి ఎరగదీసి ఉంటాం. వాష్రూమ్స్ కూడా పగలు కొట్టేస్తున్నాయి. అంటే ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? డే టైంలో కూడా వాళ్ళు ఏమైనా వస్తున్నారా? వస్తారు సార్. యాక్చువల్గా ఇక్కడ స్కూల్ ప్రిమైసెస్ ఇది చాలా మీరు చూసారు కదా, 5 క్లాసెస్కి చాలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎక్సెస్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనకు గవర్నమెంట్ ఇక్కడ మొత్తం పెయింట్ చేయించడం కానీ ఎలక్ట్రిసిటీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చేశాక ఏమవుతుందంటే ఈరోజు అన్నీ ఫిట్ చేసి వెళ్తారు, ఎలక్ట్రీషియన్ వాళ్ళందరూ వచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. జస్ట్ నైటే సార్, అదే నైట్ ఎవరు వచ్చారో మనకు తెలియదు. రూమ్ లాక్ చేసే ఉంది, ఆ లాక్ బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేసి ఫ్యాన్లన్నీ ఇలా వంచేసి వెళ్ళిపోయారు. ఓ ఫ్లవర్ షేప్లో ఫ్యాన్స్ అన్నీ వంచి వెళ్ళిపోయారు. ఆ బుక్స్ అన్నీ కూడా మా కబోర్డ్లో ఉన్న బుక్స్ అన్నీ కూడా తీసేసి ఓ బ్యాగ్స్లలో ఫిల్ చేశారు. అంటే వాటిని తీసుకెళ్దాం అనుకున్నారా, ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. మేము వెంటనే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము. సార్ వాళ్ళు వచ్చారు, చూశారు. ఓకే మేడం, ఇక్కడ ఈ మాకు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కొంచెం హైట్ తక్కువ ఉంది సార్, అయితే బ్యాక్ సైడ్ నుంచి బాగా వస్తుంటారు. అయితే ఈవినింగ్ మా పిల్లలు ఇలా బయటికి వెళ్ళగానే మేము గేట్ లాక్ చేస్తాము,
వాళ్ళు ఆ గేట్ పైనుంచి ఆ వాల్ పైనుంచి దూకి వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడడం అలాంటివి చేస్తారు. ఓకే, గ్రౌండ్ వాడుకుంటే పర్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడనే కూర్చొని స్మోక్ చేస్తుంటారు. కొన్ని క్లాస్ రూమ్స్ ఎలా లాక్ తీస్తారో అర్థం కాదు సార్. మార్నింగ్ లాక్ ఉంటుంది, ఎప్పుడైతే మేము లాక్ ఓపెన్ చేస్తామో చాలా స్మోక్ స్మెల్. మొన్న పిల్లలందరూ మేడం ఇక్కడ స్మోకింగ్ అది వస్తుంది, స్మెల్ వస్తుంది అనేసి క్లాస్ అంతా ఫిల్ అయి ఉంటుంది సార్. అంత మరి అంటే చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా స్మోకింగ్ చేసినప్పుడే వస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డ్రింక్ చేసి ఆ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవి పగలగొట్టి వెళ్తారు. పిల్లలు వచ్చినప్పుడు మాకు చాలా భయం అవుతుంది. ఒకవేళ కొంచెం ఏం లేట్ అయినా, ఒక 1-2 minutes లేట్ అయినా ఎవరైనా పిల్లలకు కుచ్చుకోవడము అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బాటిల్స్ బ్రేక్ చేసి వేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉంటాయి సార్. గంజాయి ప్యాకెట్స్ కూడా దొరకడము అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇంకా ఈ ఇక్కడ ఎలా ఉంటారంటే చాలా ర్యాష్ బిహేవియర్ ఉంటుంది సార్. మనం ఒకవేళ ఏంటండి స్కూల్కి వచ్చారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అని మనం మాట్లాడినా కూడా వాళ్ళు చాలా రూడ్గా ఆన్సర్స్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇందాక కూడా మా హెచ్ఎంతో ఇద్దరు వచ్చేసి అలా గొడవ పడేసి వెళ్తున్నారు. ఎందుకండి చెట్లు దుంచుతున్నారు, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు కాంపౌండ్లోకి అంటే, నువ్వు ముందు చదువు చెప్పుకో, నువ్వు క్లాస్ రూమ్లో ఉండాలి, నువ్వు బయట ఏం చేస్తున్నావు ఇలా అనేసి చాలా అంటే వాళ్ళు కాన్షియస్లో ఉండరు సార్. ఏం బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలీదు. అయితే మా భయం ఏంటంటే మేమందరం లేడీ టీచర్స్ ఉన్నాం సార్ ఇక్కడ. మేము యాక్చువల్గా 5 స్టాఫ్, కానీ ఇక్కడ పేరెంట్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది వాళ్ళ పిల్లల్ని వేరే ప్రైవేట్ స్కూల్స్కి ఇంకా బెస్ట్ ఇచ్చే దగ్గర వాళ్ళు పంపిస్తున్నారు. యాక్చువల్గా మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మేము బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చాలా ట్రై చేసి స్ట్రెంగ్త్ పెంచాము. మనకు బడిబాట ప్రోగ్రాంలో కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చాము. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి పేరెంట్స్ కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా సార్. అయితే ఇక్కడ ఇంకోటి రైల్వే ట్రాక్ కూడా ఒకటి ఉంది మనకు. అయితే పిల్లల సేఫ్టీ గురించి వాళ్ళు ప్రైవేట్స్కి, వాళ్ళకు నియర్ బై స్కూల్స్కి పంపించడం జరుగుతుంది. అలా జరిగింది. మళ్ళీ ఇంకా ఏంటంటే మనం ఇక్కడ ఎంతవరకు మేము బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము, కానీ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పడిపోయిందో 2 టీచర్స్ని వేరే స్కూల్స్కి డిప్యుటేషన్ పంపించేశారు. ఇప్పుడు మాకు మళ్ళీ మల్టీగ్రేడ్ టీచింగ్ అయిపోయింది. ఇంతకుముందు మేము ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేవాళ్ళము, ఇప్పుడు ఏంటంటే మల్టీగ్రేడ్ టీచింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇది ఇక్కడ మేము మాకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది సార్. అయితే అప్పుడు పేరెంట్స్ అందరికీ కూడా చెప్తాము, ఇది మీ స్కూల్, మేము జస్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 8 years మేము ఇక్కడ ఉండి చదువు చెప్పి వెళ్ళిపోతాం, కానీ ఇది మీరు కాపాడుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతుంది, ఇది మీ ప్రాపర్టీ, మీరు సేవ్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ చాలా హెల్పింగ్గా ఉంటారు సార్. వాళ్ళు బాగా అవును మేడం చూద్దాము, ఎవరో మనం పట్టుకుందాం అలా అని చెప్తారు. కానీ వాళ్ళు ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల వాళ్ళు కూడా భయపడిపోయి ఎవరు చేస్తున్నారో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అలా కూడా జరుగుతుంది. మనం 2-3 సార్లు మన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పెట్రోల్ మొబైలింగ్ అనేది ఎక్కువ చేస్తాం మేడం, మా మూమెంట్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గొచ్చు అని చెప్పారు. ఒకవేళ 1 day కంటే ఎక్కువ హాలిడేస్ ఉన్నాయంటే నెక్స్ట్ డే మనకి ఏదో ప్రాపర్టీ డ్యామేజ్ అనేది ఉంటుంది అని ఫిక్స్ అయిపోతాం సార్. మేడం ఇప్పుడు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కేవలం ఇక్కడ 3 teachers ఉన్నారు, మరి అన్ని క్లాసెస్ ఎలా కవర్ చేస్తారు, అన్ని సబ్జెక్ట్స్ టీచింగ్ చేస్తాం సార్. మీరు ఒక్కళ్ళే దాదాపు అన్ని సబ్జెక్టులు చెప్తారా? ఇప్పుడు ఇద్దరం మ్యామ్ ఉన్నారు కదా సార్, హెచ్ఎం మ్యామ్ ఉన్నారు, తనకు మళ్ళీ వేరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది కాబట్టి తను 4 periods డీల్ చేస్తారు. మిగతా ఇద్దరం టీచర్స్ 7 periods డీల్ చేస్తాం సార్ పర్ డే. సో అంటే మార్నింగ్ మీరు వచ్చిన దగ్గర నుంచి చెప్తానే ఉంటారు అన్ని సబ్జెక్ట్స్. ఓకే, సో అంటే ఇదొకటి కారణం. ఈ ఇయర్ మనకి ఎఫ్ఎల్ఎన్ అని ఒక న్యూ ప్రోగ్రామ్ మనకు సెంట్రల్ నుంచే వచ్చింది సార్. అంటే మనం లాస్ట్ ఇయర్ నుంచి 2 years నుంచి చేస్తున్నాం, ఇప్పుడు ఇది 3rd year. ఈ ఇయర్ ఏంటంటే ఇంకా ఎక్కువ మనకు గవర్నమెంట్ ఫోకస్ చేసింది స్టడీస్, పిల్లల బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు ఈ సంవత్సరం అయితే ఇక టీచర్స్కి మాకు ఎక్కడ కూడా రిలాక్సేషన్ అనేదే లేదు సార్. ఎవరైనా ఒక టీచర్ లీవ్ పెట్టినా కూడా మనకు ఆ రోజు దాదాపు ఒక 10 periods 12 periods ఇలా డీల్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పిల్లల్లో కూడా మనం ఏంటంటే వర్క్ బుక్స్ ఉన్నాయి సార్, అదే రోజు మనము అలైన్మెంట్తో చెప్తున్నాము. ఎవ్రీడే టీచర్స్ అలైన్మెంట్తో అంటే అదే పీరియడ్ ప్లాన్ ఫాలో అవ్వాలి, వర్క్ బుక్ ఫాలో అవ్వాలి, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. అయితే ఆ 90 minutes సెషన్లో ఆ రోజు ఏమేమి చేయాలో అవన్నీ అదే రోజు కంప్లీట్ అవ్వాలి సార్. నెక్స్ట్ డే మనకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా లేదు. అలాంటప్పుడు మేము మల్టీగ్రేడ్ టీచింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ మనల్ని నమ్మి మనం బడిబాట గురించి వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాం,
మనల్ని నమ్మి పంపిస్తున్నారు. సో వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కంపేర్ చేసినప్పుడు మా పిల్లలు ఎందులో కూడా వెనకపడలేదు అని చెప్పడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అందరు కూడా ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సార్. థ్యాంక్ యూ మేడం. సో విషయం ఏంటంటే ఒక పక్కన ముఖ్యమంత్రి గారేమో నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడే స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మనం చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ మనకు ఒక ఎంతమంది మేడం స్టాఫ్ పిల్లలు ఎంతమంది ఉంటారండి? 64 స్ట్రెంత్కి కేవలం 3 టీచర్లే ఉన్నారు. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఒక టీచరు ఇంకొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి 2 టీచర్లు ఒకే రోజు కనుక ఆబ్సెంట్ అయితే పిల్లల పరిస్థితి ఏంటి? క్లాసులు చెప్పేది ఎవరు? వెనకబడిపోతారు కదా. మరి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? మేము ఎక్కడికో ముందుకు తీసుకెళ్తున్నాం అదేం చెప్తారు పాపం. ఇప్పుడు అంటే మీ గురించి మీరైనా సరే మార్నింగ్ వచ్చి సాయంత్రం దాకా కంటిన్యూస్గా క్లాసులు చెప్తే మీ హెల్త్ కూడా బాగుండాలి కదా. సో మరి మీ టీచర్లు మరి తక్కువైపోయారు కదా, మీ క్లాసెస్ అన్నీ సబ్జెక్ట్స్ అన్నీ వస్తున్నాయా? మరి ఇంటి దగ్గర ఏమైనా చదువుకుంటున్నారా? మీరు ఎందుకు కింద కూర్చున్నారు? బెంచెస్ లేవా? అంటే వేరే క్లాస్ 2 క్లాసెస్ ఒక దగ్గర క్లబ్ చేశారు. ఓకే ఓకే. బెంచెస్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ప్రాపర్గా రావట్లేదు. ఓకే. మీ అందరికీ మన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి అందరూ ఒకసారి. రేవంత్ రెడ్డి సార్. చెప్పండి. మా స్కూల్లో దొంగలు వస్తున్నారు, అన్నీ పాడు చేస్తున్నారు, కొంచెం మా స్కూల్ని పట్టించుకోండి, మా స్కూల్కి ఇంకో టీచర్లను ఇవ్వండి, మేమందరం చదువుకుంటాం మంచిగా, మాకు హెల్ప్ చేయండి సార్. ఓకే. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా ఈ స్కూల్లో ఎవరైతే ఒక బ్యాచ్ వచ్చి ఏమేం చేస్తున్నారు, ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి చెప్తున్నారు కదా. సో ఈ స్కూల్ హెచ్ఎం మేడం మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా? లెటర్ ఇచ్చానండి నేను. 2 times లెటర్ ఇచ్చాను. వాళ్ళు పెట్రోలింగ్కి వస్తామన్నారు. సరే అన్నాము. వాళ్ళు ఎప్పుడన్నా వస్తున్నట్టున్నారు. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు బాగానే ఉన్నాయి. ఇదంతా రిపేర్ కూడా చేయించారు బాత్రూమ్స్. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోకిరీలు ఉంటారు. వాళ్ళు అసలు మేము స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత గేటుకు తాళం వేసినా కూడా గేటు దూకి, ఇక్కడ గోడలు ఉన్నాయి కదా, గోడల నుంచి దూకి ఇక్కడ అంతా చాలా గలీజ్ చేస్తుంటారు. 2 రోజులు సెలవులు వచ్చినా కూడా. ఒకసారి తాళాలు ఇరగొట్టి ఆ ఫ్యాన్లు పాడు చేసిపోయిండ్రు. ఇప్పుడు స్కావెంజర్ క్లీన్ చేసిపోయినా కూడా బాత్రూమ్లు ఈవినింగ్ టైం మరి ఆ గోడలు దూకుతారో ఏమో, మళ్ళీ చాలా గలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ ఆడుతారు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు మరి మేము స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఎవరు రారు చాలా వరకు. ఇక్కడ చాలా బాగుంది. పిల్లలు ఒక 60 మంది పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. పిల్లల వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ టీచర్లు కూడా చాలా కష్టపడతారు. ఇంతకుముందు 5 మంది ఉండే టీచర్స్, ఇప్పుడు 60 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి 2 టీచర్లను వేరే స్కూల్కి డిప్యుటేషన్ వేసిండ్రు. ఒక్కొక్క టీచర్ 7 సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది. అట్లయినా కూడా ఓపికతోని బాగానే కష్టపడుతున్నాము. పిల్లలు కూడా బాగానే చదువుతున్నారు. మాకున్న ప్రాబ్లం అంతా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ వాళ్ళు గారమ్మా వేరే నేరేడ్మెట్ నుంచి వస్తున్నారు అని అంటారు ఇక్కడ వాళ్ళని అడిగితే. కాకపోతే ఈ ప్రాబ్లం అయితే చాలా ఉంది మాకు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా దగ్గర 7 లక్షల
50,000 శాంక్షన్ అయింది. ఇదంతా కూడా రిపేర్ చేయించిండ్రు. ఓకే ఓకే గవర్నమెంట్ చేసేది చేస్తుంది, కాకపోతే ఇక్కడి వాళ్ళ వల్ల మాకు ప్రాబ్లం ఉంది. దానికి కొంచెం ఏదైనా సేఫ్టీగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనం స్కూల్ దగ్గర చూస్తే ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చూస్తే. మనం ఇందాక వెనకాల బీర్ సీసాలు పడేసి ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. వాళ్ళు వచ్చి మరి వాళ్ళు కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో, చిన్నప్పుడు వాళ్ళు చదువుకున్న స్కూల్సే కదా ఇవి కూడా. ఇక్కడ చిన్నపిల్లలు చదువుకుంటున్నారు పాపం. అంటే దాదాపుగా గవర్నమెంట్ స్కూల్స్లో 99% పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలే చదువుకుంటారు. ఇలాంటి పరిసరాలు వచ్చి మీరు తాగి గంజాయి కొట్టి వీటిని పాడు చేస్తే ఏమొస్తుంది మీకు? ప్రభుత్వాలు కానీ లేకపోతే స్థానిక పోలీసులు కానీ ఎందుకు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? దీని వెనక ఎవరున్నారు? అరే చిన్న చిన్న పిల్లలు చదివే స్కూల్ ఒకసారి ఇక్కడ చూడండి. ఈ టాయిలెట్స్ చూడండి. ఇవి అవి వచ్చి ఇరగ్గొట్టారంట. అక్కడ అడ్డం పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మొత్తం ఇరగ్గొట్టి పాడు చేసి, బెంచ్లు ఇరగ్గొట్టి, ఫ్యాన్లు ఇరగ్గొట్టి, ఇదిగో ఈ గోడలు దూకి వస్తుంటారంట వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చి గోడలు దూకొచ్చి పాడు చేయటమే కాకుండా ఇక్కడ బీర్లు అవి తాగేసి ఆ గ్లాసులు పగలగొట్టేస్తే చిన్న చిన్న పిల్లలకి ఏమన్నా జరిగితే ఏమన్నా గుచ్చుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీడా? అరే ఇక్కడ గవర్నమెంట్స్ ఉన్నాయి, మన పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారంట ఈ స్కూల్ వాళ్ళు. అయినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు చర్యలు లేవు ఇక్కడ? అంటే ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ఇలాంటి స్కూల్స్ అన్నీ మెల్లమెల్లగా నిర్వీర్యం అయిపోతున్నాయి. తక్కువ టీచర్లు ఉండబట్టి కావచ్చు, ఫెసిలిటీస్ లేకపోవడం కావచ్చు, దాదాపుగా అందరూ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కడో చోట కొన్ని ఇంకా ఇలాంటివి బతికున్నాయి. ఎంతో కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు పేదవాళ్ళైనా సరే పిల్లల్ని చదివించుకోవాలి, ఎట్లాగైనా వాళ్ళని బాగు చేయాలి అనే లక్ష్యంతో ఇలాంటి స్కూల్స్ జాయిన్ చేస్తారు. ఇలాంటి చోట్ల కూడా ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఇంకెందుకు ఈ ప్రభుత్వాలు? సో ఇది ఇప్పుడు ప్రైమరీ స్కూల్ రామకృష్ణపురంలో ఉన్న పరిస్థితి. స్కూల్లో పరిస్థితి చూసాం కదా, ఎంత దుర్భరంగా, ఎంత భయానకంగా ఉన్నాయో. చూద్దాం మరి ప్రభుత్వం కానీ స్థానిక పోలీసులు కానీ ఏమైనా స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారేమో చూద్దాం. కెమెరామెన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ, హైదరాబాద్.